ఇది ఏపీడిఎస్కి ఇచ్చిన క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తం అని చెప్పని ఇచ్చాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే 180 degrees అని చెప్పని వేస్తాం. యాక్చువల్గా 180 degrees అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఏది రైట్ ఆన్సర్ అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పటివరకు మనం నేర్చుకునేది ఏమంటే ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం అంటే అంతర్గత కోణాల మొత్తం ఏమని 180 degrees అని చెప్పని అర్థం. కానీ అడిగింది ఏమి ఇక్కడ మనకు బాహ్య కోణాల మొత్తం అనడం. మరి బాహ్య కోణాలు అన్నప్పుడు ఏ విధంగా తీసుకుంటామంటే నేను ఒక సమబాహు త్రిభుజాన్ని తీసుకుంటా. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం వచ్చి 60 degrees ఉంటుంది. అంటే అప్పుడు మనకు 60 × 3 ఎంత 180 degrees అని చెప్పని తెలుపు. ఇది అంతర్గత కోణాలు. కానీ బాహ్య కోణాలు అంటే ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఏకి సంబంధించింది, నెక్స్ట్ ఇక్కడ బికి సంబంధించింది, ఇక్కడ సికి సంబంధించింది. ఇప్పుడు ఇదంతా మొత్తం తీసుకున్నామంటే ఎంత ఉంటుంది మనకి? యాక్చువల్గా ఇది 180 ఉంటుంది. ఈ 180లోన ఈ బయటది కావాలంటే మాత్రం ఏం చేస్తాం? 180 - 60 చేస్తాం. ఎంత వస్తుంది? 120 వస్తుంది. ప్రతి దానికి కూడా ఏమొస్తుంది? ఇక్కడ 120 వస్తుంది. అంటే 120 × 3 మనకు ఎంత? అప్పుడు 360 degrees అనమాట. ఆప్షన్ ఎన్నోది? 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.